ఒక ఇల్లు కొనుక్కున్న సార్ మీరు రావాలి అని అడిగేటంత ధైర్యం లేదు. మళ్ళా రచ్చరవి నాలాంటి పిచ్చి రవులు చాలా మంది ఉండొచ్చు. కానీ అడిగిన తమ్ముడు రచ్చరవిని, "తమ్మి వస్తాడా?" అంటే, "ఏ ఎందుకు డార్లింగ్ నేను తోలుకొస్తా నీకు" అన్నాడు గట్టిగా. నిజంగానే, "ఏ వట్టిగా నేను ఇగో ఏం లేదు సార్ నువ్వు కాళ్ళకి దండం పెట్టు" అన్నాడు. అమ్మాయి ఇంత రెమ్యునరేషన్ తీసుకునేటోళ్ళు గూడా కాళ్ళకి దండం అంటే ఇంత పవర్ ఉంటదా? మరి వంగితే చాలు తగ్గేదే లేదు కదా! తగ్గుంటే ఎన్నో పనులైతాయి. నిజంగానే తగ్గేదేలే అంటే అల్లు అర్జున్ కుదిరింది. నాకు కుదరదు కదా! తగ్గాలి. పెయ్యి గూడా తగ్గించిన. అందుకే మళ్ళా పాదాభివందనాలు సార్. అంటే తగ్గి ఉంటే పోయేదేమున్నది? ఏ కమెడియన్ అయినా, ఎవ్వరైనా సరే సినిమా నటులు బ్యాలెన్స్ తప్పుతుంటారు. ఎవడో ఒకడు కులపోడొస్తాడు. "అన్నా నీ వెనక ఎంతమందుర్రు తెలుసా? నువ్వు రా అన్నా మా దాంట్లో నువ్వు తోపన్నా" అంటే పోయి, "అరే కొడుకుల్లారా" అంటాం మా ఇంత. తర్వాత చూసుకుంటే వామ్మో! ఎవ్వడు లేడేందిరా? ఏడికి పోయిండ్రా ఈ జిందాబాదులు అమ్మా! ఇట్లా అయితుంటది. అంటే బ్యాలెన్స్ తప్పకుండా, కాంట్రోవర్సీ లేకుండా అది గురువుగారికి ఒక్కరికే సాధ్యం అది. ఎంతమంది ఎన్ని సార్లు ఇన్‌ఫ్లుయెన్స్ చేసినా గూడా, అవునా? అని ఒకళ్ళకి ఇప్పుడైతే నెక్స్ట్ ఎవర్రా? అనంటే సరే వస్తాం సార్ మేము. అంటే అంత అంత బ్యాలెన్స్ చేయగలిగిన ఒకే ఒక్కడు ఆ బ్రహ్మయ్య. మీకే కుదిరిందయ్యా అది. ఇంకా చానా చెప్పాలని సార్ మీ గురించి. చానా చెప్పాలనున్నది. ఎవ్వరింట్లో గూడా అయినా ఒచ్చుడే ఎక్కువ అంటే మా ఇంట్ల 4 పోలేలు తిన్నాడు. పోలేలంటే తెలుసా బచ్చాలు? అరే! ఏమున్నాయిరా సత్తిగా అంటే నాకు చూడాలిగా ఉన్న 4 ఎంటికలు లేచి నిలబడ్డాయి. మా పోరలు నీకంత క్లోజా? అంటే ఏమనుకున్నావురా? మీ వోడా అని అంటుంటే వాళ్ళు బ్రహ్మానందం సార్ మనకు తెలుసు మన ఇంట్లోకొచ్చిండు. అబ్బా! ఇగ ఏ సుట్టాలు అందరి సుట్టాలని మర్చిపోయి సార్ చుట్టే తిరుగుతున్నాడు ఆడు. నేను దించొస్తా పోరలు. అరే! నీ కొడుకులు ఇంత పొడవైనరా అంటే మరిగ సార్ బ్లెస్సింగ్స్ సార్.